బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతుంది. శ్రీవారి దర్శనార్థం జగన్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతున్నారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఇక రేపు ఉదయం 10:30కు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇక జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే వెళ్లాలని, లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందూ సంఘాలు హెచ్చరించాయి. దీంతో భద్రతను భారీగా పెంచారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. జగన్ పర్యటనతో హిందూ పరిరక్షణ సమితి, కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతుంది. శ్రీవారి దర్శనార్థం జగన్ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు పయనమవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. రాఘవ, మనం చూసుకున్నట్టయితే ఇటు ఈరోజు రేపు దర్శనార్థం కోసం ఈ రోజు తిరుమల రానున్నారు. మరి జగన్ ఈ నేపథ్యంలో మరి జగన్ ని అడ్డుకునే అవకాశం ఉందంటారా? అక్కడ ఇటు కూటమి నేతలు గాని, అలాగే హిందుత్వ వాదులు గాని దీనిపై ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. శ్రీవారి దర్శనానికి కోసం ఇచ్చిన అనుమతుల డిక్లరేషన్ కోసం మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు టీడీ అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతిథి గృహం వద్దకు వెళ్లి ఆయన డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతించుంటున్నారని అధికారులు కూడా అంటున్నారు. తిరస్కరిస్తే దేవాదాయ చట్ట ప్రకారం నడుచుకుంటామని కూడా టీడీడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే డిక్లరేషన్ పై కూడా రాష్ట్రం అంతా కూడా కూడిస్తుంది. ఈ డిక్లరేషన్ తీసుకునే కూడా దర్శనానికి వెళ్ళాలి జగన్. ఇంతవరకు గత 5 సంవత్సరాలు కూడా డిక్లరేషన్ తీసుకోకుండా డైరెక్ట్ ఒక్కడే వెళ్ళాడు. కుటుంబ సమేతం కూడా దర్శనానికి వెళ్లాల్సింది కూడా అయినా సరే సింగిల్ గా వెళ్ళటం కూడా ఇది హిందూ మనోభావాలు కూడా దెబ్బతింటానికి కూడా వ్యతిరేకంగా ఉందని హిందువులు కూడా కూడైకి వస్తున్నారు. అయితే ఈ రోజు దర్శనానికి వెళ్ళి అయితే అలిపిరి వద్ద కూడా కూటమి నేతలు కానీ, బీజేపీ కానీ, హిందూ సంఘాలు కూడా మేము అడ్డుకు తగులుకుంటాము, అవసరమైతే ధర్నాకు దిగి కూడా దర్శనానికి కూడా వెళ్ళనీయము, జగన్ ని కంపల్సరీగా డిక్లరేషన్ తీసుకుంటేనే కానీ అక్కడ మేము దర్శనానికి వెళ్ళేటట్టుగా ఉంటుంది. అదిగాక ఈ మధ్య ఇటీవల కూడా లడ్డు ప్రసాదం తయారీ, కల్తీ నెయ్యి కూడా వినియోగించే అంశంపై రాష్ట్రం మొత్తం కూడా పెను దుమారం అయిపోయింది. ఈ నేపథ్యంలో కూడా అప్పటి టీడీపీ చైర్మన్ వ్యవహరించిన వివి సుబ్బారెడ్డి, భూమన్న కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిపై భక్తులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అదే భక్తులు కానీ, హిందూ సంఘాలు కానీ ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా ప్రకటించింది కూడా సరే ఈ అన్నిటిని కూడా కల్తీ వ్యవహారం కూడా నిగ్గుదాల్చాలి. సిట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఏర్పడిందనే సిబిఐ ఎంక్వైరీ కూడా చేసిన కొంతమంది కేంద్ర మంత్రి అధికారులు కూడా, కేంద్ర మంత్రులు కానీ అధికారులు కూడా ఎవరైనా సరే సిట్ వ్యవహారం కాదు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ నిగ్గుదాల్చొచ్చని కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడేకొస్తుంది. ఈ నేపథ్యంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం ఏదో దర్శించుకుంటారు. అయితే అన్ని మతస్థుల్లో సామాన్య భక్తులు కానీ శ్రీవారం దర్శించుకున్నప్పుడు 15వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ సంతకం చేయించుకుంటారని టీడీకి అధికారులు కూడా ప్రత్యేక జీవో కూడా ఉంది. టీఏపీలు వచ్చినప్పుడు అయితే అధికారులు అతిథి గృహం వద్దకు వెళ్ళి సంతకాలు తీసుకుంటారు. అయితే జగన్ శుక్రవారం తిరుమలకు వస్తే అతిథి గృహం వద్దకు వెళ్ళి టీడీడీ నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకి వివరించి డిక్లరేషన్ కంపల్సరీగా సంతకం చేసుకుంటారు. అదే సంతకం చేసుకోకపోతే వాటికి దీనికి దర్శనానికి కూడా మేము అధికారులు కూడా అడ్డుకుంటామని కూడా ఇప్పటికే సమాచారం. ఎందుకంటే అధికారులు రూల్ ప్రకారం, దేవాదాయ శాఖ రూల్ ప్రకారమే జగన్ డిక్లరేషన్ గురించి వివరించి దాని గురించి
దర్శనానికి అనుమతిస్తామని కూడా అధికారులు కూడా అంటున్నారు. అయితే గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికి వచ్చినా సరే అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఆయన ఎన్నికైతే ఉన్న అధికారులు కూడా ఎవరు కూడా డిక్లరేషన్ కోరినట్టు లేదు. అదే విధంగానే హిందూ సంఘాలు కానీ అప్పుడు తెలుగుదేశం, భారతీయ జనతా కూటమి నేతలు కూడా డిమాండ్ కూడా చేసి కూడా గందరగోళం కూడా అప్పుడు రాష్ట్రంలో ధర్నాలు కూడా నిర్ణయించారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు పట్టించుకోలేరు. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా కూడా అప్పుడు ప్రభుత్వం కూడా గాలికి వదిలేసింది. అధికారులు కూడా స్వయంగా టీడీడీ ఈఓ కూడా గాలికి వదిలేసినట్టు కూడా విమర్శలు వచ్చినాయి. అయితే ఇప్పుడు డిక్లరేషన్ విజ్ఞప్తి మేరకు మరోవైపు జగన్ తిరుమల పర్యటన కూడా అడ్డుకుంటామని కూడా భారత బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే అలిపిరి వద్ద కూడా చైర్మన్ ఈఓ తప్పు చేసినా హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే, అంటే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఈఓ ఉండారో శ్యామలరావు కానీ లేకపోతే అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కానీ వీళ్ళిద్దరికి కూడా మేము తప్పు చేశాము, దీనికి ఒప్పందం కల్తీ జరిగిందని కూడా ప్రమాణం చేసి తప్పు ఒప్పుకున్నాం అంటేనే గాని మేము లోపలికి అనుమతించము, లేకపోతే అడ్డుకుంటాము. అలిపిరి వద్ద కూడా మేము హిందూ సంఘాలు కానీ బీజేపీ నేతలు కానీ కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది. అయితే రాఘవ, ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాఘవ, ఇక్కడ అలాగే ఈ రోజు జగన్ పర్యటన నేపథ్యంలోనే ఇటు హిందూ పరిరక్షణ సమితి కూడా అలాగే కూటమి నేతలు కూడా కీలక సమావేశం నిర్వహించుతున్నారు. మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు మరి ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అయితే కూటమి నేతలు కూడా ఈ రోజు సమావేశం నిర్ణయించుకొని ఒక ప్రత్యేక హిందూలోనే టీడీడీపీ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ విధంగా దాన్ని అనుసరించే ప్రకారమే జగన్ కూడా దర్శనం ఇవ్వాలని కూడా అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే టీడీడీ నిబంధనల ప్రకారం అన్ని మతాల శివారు దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ చట్ట ప్రకారం 30/1980 అనుసరించి 1990 నాటి అప్పుడు ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. దీన్ని అనుసరించి హిందువు కానీ అన్నమన్యాస్తులు కానీ శివార ఆలయంలో ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాల్సిందే. అది అప్పటి నుంచి 1980 నుంచి కూడా 1990, 80 నుంచి కూడా ఆ జీవో కంటిన్యూ జరుగుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ డిక్లరేషన్ కంపల్సరీ చేయాలి. చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి కానీ ఎవరు వచ్చినా సరే అక్కడ డిక్లరేషన్ చేసే సంతకం పెట్టే కానీ లోపలకు అనుమతించి దర్శనానికి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత పాలకులు 5 సంవత్సరాల్లో కూడా జగన్ ఒక్కసారి కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా డైరెక్ట్ దర్శనానికి చేస్తుంటే అంత విమర్శలు చేస్తుంటా కూడా విమర్శలు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద విమర్శలు ఎత్తున అవేం పట్టించుకోకుండా అధికారులు వైకోపా తంతుగా అన్నట్టు కూడా చేసినట్టు కూడా వ్యవహారం జరుగుతుంది. అయితే ఈ రోజు కూటమి నేతలు కూడా అదే దాని యొక్క ఆ జీవోను లేవనెత్తి దాన్ని అనుసరించి దాని నియమాలు నిబంధనలు పాటించే జగన్ దర్శనానికి వెళ్ళాలి. కంపల్సరీగా ఆ విధంగా నియమ నిబంధనలు తీరాల్సిందని, లేకపోతే మేము అడ్డుకుంటాము, కూటమి నేతలు అడ్డుకుంటాం. అవసరమైతే హిందూ సంఘాలు బీజేపీ సంఘాలు కూడా మేము అలిపిరి వద్ద అడ్డుకుంటాం, కంపల్సరీగా దర్శనానికి వెళ్ళనీయము. అవసరమైతే తిరుపతిలో కూడా ఎంత పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వెన్నెల. అయితే దీని సందర్భంగా పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా సాయంత్రానికి ఏ విధంగా అనేది దర్శనానికి వెళ్తాడా, రేపు అసలు దర్శనం కూడా చేసుకుంటాడా, డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనానికి వెళ్తాడా కూడా అనుమానమయంగానే ఉంది. అయితే ఇంతవరకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు ఈ కుటుంబ సమేతం కూడా ఇంతవరకు దర్శనానికి కూడా వెళ్ళాల బ్రహ్మోత్సవాల సమయంలో జగన్ కూడా. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు కానీ రాష్ట్రంలో హిందూ నేతలు కూడా వ్యతిరేక భావంగా బాగా వైకాపా ప్రభుత్వం మీద ఉంది. అసలు డిక్లరేషన్ చేస్తే ఏమైద్ది, అసలు డిక్లరేషన్ చేసిన వల్ల దాంట్లో లాభం లేదు, లాస్ లేదు కదా, ఎందుకని మీరు డిక్లరేషన్ సంతకం చేయండి, అన్ని మతస్థులే కదా, మీరు అలా డిక్లరేషన్ సంతకం చేసి దైవ దర్శనానికి వెళ్ళండి అని కూడా పెద్ద ఎత్తున కూడా దోమారం రేపుతుంది వెన్నెల. అయితే రేపు అక్కడ జగన్ తిరుమల దర్శన నేపథ్యంలో భక్తులను కూడా అక్కడ కొంత మేరకైనా గందరగోళం నెలకొనే పరిస్థితులు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే మరి భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి పంపించే అవకాశం ఉందంటారు? మరి అక్కడ తిరుమలలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే వెన్నెల తిరుమలలో ఎటువంటి భక్తులు అవసరాలు కలగకుండా కూడా ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. భక్తులకు ఎటువంటి అసలు ఇబ్బంది కలగకుండా కూడా ఆల్రెడీ ఈఓ అధికారులు కానీ ఇప్పటికే ప్రకటించిన ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. అయితే డిక్లరేషన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా పోలీసు బందోబస్తు కూడా ఆల్రెడీ ఈఓ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా సమర్పించినట్టు, దర్శనానికి వస్తున్నారు, ఏమన్నా గొడవలు సృష్టించే విధంగా ఉందంటే కూడా పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేటట్టుగా కూడా ప్రభుత్వం కూడా చేసింది. అయితే అక్కడ ఎప్పుడు కూడా
నియమతోస్తులు కూడా వచ్చినా సరే సంతకాలు చేసుకోవాల్సిందనే కూడా దుమారం కూడా చెప్తుంది. ఆ విషయంలో మటుకి ప్రభుత్వం కూడా గట్టిగా దాని మీద గట్టిగా నిలదీస్తుంది కూడా. ప్రభుత్వం కూడా ఇప్పటికే అసలు దాని మీద కూడా కూర్చొని ఉంది. ప్రత్యేకంగా కూడా ఈ డిక్లరేషన్ కంపల్సరీ జగన్ తీసుకోవాల్సిందే. భక్తులకి అటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా జగన్ వచ్చిన మాత్రాన కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా దర్శనానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఈవో కూడా ప్రకటించినట్టు కూడా సమాచారం. వెన్నెల ఇప్పుడు జగన్ తో పాటు జగన్ నేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? గతంలో చూసుకున్నట్టయితే నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల దర్శనానికి వస్తూ ఉండేవారు. మరి ఈ నేపథ్యంలో మరి జగన్ వస్తున్న నేపథ్యంలో రోజా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అదే జగన్ పర్యటనలో అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది జనసేన వీడారు, కొంతమంది మౌనంగా కూడా ఉన్నారు. ఇప్పుడైతే పెద్ద ఎత్తున కూడా జనసేన వైసీపీ నాయకులు కూడా రావటం లేదని కూడా తెలుస్తుంది. అయితే 2-3 నాయకులే తప్ప ఇది బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే వై సుబ్బారెడ్డి కానీ ఈ నేతలు తప్ప రోజా అయితే హాజరు కావట్లేదని కూడా సమాచారం. అయితే ఈ పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు వైకాపా నేతలు కూడా. ఒక సైడ్ కూడా అన్ని కీలక నేతలు కూడా ఇప్పుడు కొంతమంది జనసేన చేరారు, కీలక నేతలు కూడా కొంతమంది అరిచి కాబోతున్నారు. ఈ సందర్భంలో కూడా వైకాపా వెంట నడిచేట్టు కూడా లేదు. అయితే జగన్ వెంట కూడా 2-3 నాయకులే తప్ప వేరే వాళ్ళు ఎవరు రావట్లేదని కూడా మనకి సమాచారం ఉంది. వెన్నెల రాఘవ, థ్యాంక్ యూ.